హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఈ మధ్య కాలంలో స్నేహితుల సంభాషణల్లో, బంధువుల చర్చల్లో ఖచ్చితంగా తరచుగా వినిపిస్తున్న మాట క్యాన్సర్. ఇటీవల చాలా కుటుంబాల్లో క్యాన్సర్ బాధితులు కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి మెరుగవుతుందనే ఆశ లేదు. పైగా 2025 సంవత్సరం దేశానికి క్యాన్సర్ ఒక సవాల్గా మారనుందని ప్రముఖ ఆంకాలజిస్ట్ చెప్తున్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా క్యాన్సర్కి సంబంధించిన వాస్తవాలు మాట్లాడుకోవడం అవసరం అనిపించి ఈ ఆడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, ఒకప్పుడు చాలా అరుదుగా క్యాన్సర్ బాధితులు కనిపించేవారు. కానీ ఇప్పుడు తరచుగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం కనిపిస్తోంది. ఒకప్పుడు స్టేట్ క్యాపిటల్ సిటీలో మాత్రమే క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో జిల్లాకు క్యాన్సర్ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలే స్వయంగా ప్రకటిస్తున్నాయంటే, క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గింపుకు సిద్ధమవుతున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో ఆలోచించండి. భారత వైద్య పరిశోధనా మండలి లాంటి సంస్థల విశ్వసనీయ సమాచారం ప్రకారమే రోజుకి దేశంలో 200 మంది సర్విక్స్ క్యాన్సర్తో చనిపోతున్నారు. అన్ని రకాల క్యాన్సర్ బాధితులను పరిగణలోకి తీసుకుంటే 1600 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి తోడు 2025 సంవత్సరంలో 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే ప్రమాదముందని ప్రముఖ రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయ లాంటి వారు కూడా చెప్తున్న మాట. క్యాన్సర్ ఎవరికి వస్తుంది అంటే సిగరెట్లు తాగితేనో, మద్యం తాగితేనో అని ఒకప్పుడు చెప్పుకున్న మాట. అది వాస్తవమే. పొగాకు, మద్యం లాంటివి అలవాటున్న వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అనేక రిపోర్ట్లు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ అలవాట్లు లేని వారు కూడా క్యాన్సర్ బాధితులుగా మారడం మనం చూస్తున్నాం. ఎందుకిలా అని అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదయం లేవగానే తాగే పాల నుండి రాత్రి దోమల కోసం వెలిగించే కాయిల్స్ దాకా ఈరోజు అన్నీ కూడా రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. గేదెలకు, ఆవులకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎక్కువ పాలు వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలు మనం అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. ఫలితంగా పిల్లలు చాలా చిన్న వయసులోనే కౌమార దశలోకి అడుగుపెడుతున్న కేసులు కూడా మన చుట్టూనే కనిపిస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నీ కూడా విష రసాయనాలతోనే నిండిపోయి ఉన్నాయి. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం, తెగుళ్ల నివారణ కోసం వాడుతున్న విపరీతమైన రసాయనాలు వాటిని స్ప్రే చేస్తున్న రైతులనే కాదు, కస్టమర్స్గా మనని కూడా ప్రభావితం చేస్తాయి. ఆ ఉత్పత్తులు తింటూ అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే ఉంది. వీటికి తోడు ప్రభుత్వాలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అనుమతించి తీసుకురాబోతున్న ఇథనాల్ ఫ్యాక్టరీలు కాలుష్య కారకాలే కాదు, క్యాన్సర్ కారకాలు కూడా. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఇథనాల్ ఫ్యాక్టరీలు తమ గ్రామాల్లో ఏర్పాటు చేయొద్దని ఇప్పటికే ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఈ ఫ్యాక్టరీల వల్ల జరగబోయే ప్రమాదాలు తెలిసి కూడా వాటికి అనుమతించేది ప్రభుత్వాలే. వాటి కారణంగా వచ్చే క్యాన్సర్ల కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేసేది ఈ ప్రభుత్వాలే. ప్రభుత్వాలకు వీటన్నింటి గురించి తెలిసి కూడా అనుమతించడమే అన్యాయం. రసాయనాలతో పండిస్తున్న ఆహార ధాన్యాలే కాదు, కూరగాయలు కూడా చాలా ప్రమాదకరం. ఈ విష రసాయనాలు కడిగితేనో, ఉడికిస్తేనో పోతాయనే గ్యారంటీ లేదు. ఈ విష రసాయనాలు భూమికి, పంటకి, పర్యావరణానికి అన్ని రకాలుగా నష్టాలు కలిగిస్తున్నాయని తెలిసినా ప్రభుత్వాలు రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు, సేంద్రియ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎలాంటి కృషి చేయట్లేదనే చెప్పాలి. ఈ ప్రయత్నాలేమీ జరగకుండా క్యాన్సర్ హాస్పిటల్స్ మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పగానే సరిపోదు. ఈ జబ్బుకు కారణమవుతున్న మూలాలను కనిపెట్టడం, వాటి నివారణకు చిత్తశుద్ధితో పనిచేయడం కావాలి. మరోవైపు కుటుంబాల్లో కూడా క్యాన్సర్ అనగానే భయం ఎలాగూ ఉంటుంది. అయినా సరే ధైర్యంగా ఉండే పరిస్థితి కావాలి. కుంగిపోతే, భయపడిపోతే చావుకు మరింత చేరువైన వాళ్ళవుతారు. కుటుంబం కూడా బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో క్యాన్సర్ బాధితులు తమ గురించి చెప్పకుండా ఉండేందుకు, ఎవరికీ తెలియకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ సరైన పద్ధతి కాదు. ఇలా దాచిపెట్టడం వల్ల పేషెంట్లు నిరంతరం భయంతో బతుకుతారు. అలా కాకుండా నలుగురికి చెప్పినప్పుడు ఇతరులు వారికి భరోసా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తోడుగాను, అండగాను నిలబడే అవకాశం ఉంటుంది. వీటికి తోడు వీలైనంతలో కెమికల్ ఫ్రీ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తే మంచిది. ఏ కాస్త స్థలమున్నా వాకిట్లోనో, డాబాలపైనో పెరటి తోటలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తే కొద్ది రోజులైనా రసాయనాలు లేని ఫుడ్ తినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలకు ఇస్తున్న అనుమతుల్ని రద్దు చేయాలి.
కాలుష్య కాసారాలు వెదజల్లే పరిశ్రమలకు అనుమతి రద్దు చేయమని, అందుకు సంబంధించిన గ్రామ ప్రజలు నిరసన తెలుపుతుంటే, వారు రోడ్ల మీదకొచ్చి తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, మనలాంటి వినియోగదారులు మౌనంగా ఉండకుండా ఆ ప్రజలకు, గ్రామస్తులకు, రైతులకు అండగా ఉంటే మంచిది. రైతులు సేంద్రియ పంటల వైపు మళ్ళితేనే మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. భూమి, నీరు, గాలి తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. చివరగా చెప్పే మాట ఏంటంటే, పేదలకు ప్రభుత్వాలు క్యాన్సర్కి సంబంధించిన వైద్యం ఉచితంగా చేయాలి. వారికి మందులు కూడా ఉచితంగా అందించాలనే డిమాండ్ చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ చాలా ఖరీదైన వైద్యం. క్యాన్సర్ బారిన పడిన బాధితుల కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ విషయాలు అందరూ ఆలోచించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.